Vivek Chandra, astronumerologist in advanced 14 dimensions and chronologist. So friends, ఈ రోజు నా లైఫ్లో ఒక అద్భుతమైనటువంటి మూమెంట్, ఒక అద్భుతమైనటువంటి డే. ఈరోజు ఇది కేవలం యాజ్ ఏ వ్యూయర్స్గా అలానే నా సబ్స్క్రైబర్స్గా ఇది మీ వల్లే నాకు సాధ్యమైనటువంటి అతి గొప్ప విషయం అనమాట. సో నేను బెస్ట్ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్గా జ్యోతిష్య సంఖ్యారత్న అవార్డు అనేటువంటిది నాకు ప్రజెంటేషన్ చేయడం జరిగిందండి. ఈ అవార్డ్స్ అనేటువంటివి నేను మన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి మధుసూదనాచారి గారి చేతుల మీదుగా, అలానే మన మూవీ యాక్టర్ అయినటువంటి సుమన్ గారి చేతుల మీదుగా ఈ అవార్డు అనేటువంటిది నేను తీసుకోవడం జరిగిందండి. సో ఇది కేవలం ఇదంతా కూడా మీ వల్లే సాధ్యమైంది. సో మీ అందరికీ మీకు సుపరిచితం, నేను ఒక ఆస్ట్రోన్యూమరాలజిస్ట్గా మాత్రమే మీకు సుపరిచితం. బట్ కానీ ఆస్ట్రోన్యూమరాలజీతో పాటుగా నేను అనేకమైనటువంటి ఏరియాస్లో నేను రీసెర్చ్ చేయడం జరిగిందండి. అలానే అనేకమైనటువంటి ఏరియాస్లో నాకు ప్రావీణ్యం ఉంది, ప్రవేశం కూడా ఉంది. అవి ఏంటి, ఈ అవార్డుకు సంబంధించినటువంటి కొన్ని వీడియోస్, అలానే కొన్ని ఫొటోస్ అనేటువంటివి ఈ ఆనందకరమైనటువంటి రోజున మీతో నేను షేర్ చేసుకోవడానికి, మీ వల్ల నా జీవితంలో సాధ్యమైనటువంటి ఈ గొప్ప మధురమైనటువంటి అనుభూతిని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో కాబట్టి వీడియోస్ని, ఫొటోస్ని మీరంతా చూడండి. వన్ అండ్ ఆల్ వేదికలు అలంకరించినటువంటి పెద్దలకి, అలానే నా తోటి వారందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నా పేరు వివేక్ చంద్ర, నేను ఒక ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని. నేను చేసేటువంటి మెథడ్ వచ్చేసి అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్స్ మెథడ్. ఈ మెథడ్లో మ్యాక్సిమం ఇండియా మొత్తంలో కూడా కేవలం 50 మంది మాత్రమే న్యూమరాలజిస్టులు ఉన్నారు. ఆ 50 మంది న్యూమరాలజిస్టులో కూడా తెలుగులో యాక్టివ్గా ఉన్నది మాత్రం మా గురువు గారు, నేను, మీ ఇద్దరం మాత్రమే. సో లాస్ట్ 5 years నుంచి న్యూమరాలజీ మీద చాలా అంటే చాలా రీసెర్చ్ అనేటువంటిది నేను చేయడం జరిగింది. యాక్చువల్గా నేను ఒక ఎంఎస్సి కెమిస్ట్రీ, అది వచ్చేసి ఎంఎస్సి కెమిస్ట్రీ ఫ్రమ్ నాగార్జున యూనివర్సిటీ. బేసిక్గా నేను ఒక సైన్స్ స్టూడెంట్ని కాబట్టి ఇటువంటి రీసెర్చ్ అనేటువంటిది నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉండేది. సో ఎప్పుడైతే నాకు ఎప్పుడు అంటే ఒక డేట్లో పుట్టిన వాళ్ళు ఎందుకని అందరూ ఒకలాగా ఉండటం లేదు, అందరూ ఎందుకు డిఫరెంట్గా ఉంటున్నారు అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే నాకు మొదలైందో, ఆ ఆలోచనే నన్ను ఇలా రీసెర్చ్ వైపుకి మళ్ళించింది. సో దీంట్లో భాగంగా నేను కాస్మిక్ వేదం అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగింది. సో మీ ఇంట్లో మీతో ఎవరు మాట్లాడినా, లేదంటే మీ తోటి వాళ్ళు ఎవరు మీతో మాట్లాడినా మాట్లాడకపోయినా సరే, నెంబర్స్ అనేటువంటివి ప్రతిరోజు మీతో మాట్లాడుతూనే ఉంటాయి. కావాలంటే నేను చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను నేను. మనకి యాపిల్ ఫోన్ అందరూ వాడతారు కదా, చాలామంది యాపిల్ ఫోన్ని లగ్జరీగా తీసుకుంటారు. మీరు చూసుకోండి, యాపిల్ ఫోన్కి సంబంధించిన యాపిల్ అనేటువంటి బ్రాండ్ టోటల్ తీసుకోండి 25 వస్తుంది. 25 అంటే 2 + 5 7. శాంసంగ్ తీసుకోండి, శాంసంగ్ టోటల్ 25 వస్తుంది. 2 + 5 7. 7 అనేటువంటివి కేతువు కారకుడు. కేతువు దేనికి కారకుడు? ఎలక్ట్రానిక్ వస్తువులు కారకుడు. సో ఈ విధంగా ఎవరికైతే ఏ గ్రహం అయితే కారకంగా, ఏ కంపెనీ అయితే వాళ్ళ టోటల్ ఉందో నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళింది. అలానే నేను ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. చాలామంది న్యూమరాలజిస్టులకి ఎదురయ్యేటువంటి సవాల్ ఏంటంటే, మాకు కాల్ చేసినప్పుడు మీరు ఇచ్చేటువంటి రిజల్ట్ గ్యారంటీ ఉండిద్దా అని అడుగుతారు. సో ఇంత పెద్ద వేదిక మీద నేను నా రీసెర్చ్ నమ్మకంతో నేను చెప్పేదంటే, గ్యారంటీ కాదు, నేను ఛాలెంజ్ చేస్తాను ఎవరికైనా సరే. ఎందుకంటే లాస్ట్ 5 years నుంచి నేను న్యూమరాలజీకి హెల్త్కి రిలేషన్ ఏంటి, న్యూమరాలజీకి వాస్తుకి రిలేషన్ ఏంటి, న్యూమరాలజీకి ఆస్ట్రాలజీకి రిలేషన్ ఏంటి, అలానే ఇంతవరకు ఎవరు కూడా ఎవరైతే ఏ ఏరియాస్లో అయితే వర్క్ చేయలేదో న్యూమరాలజీని ఆ ఏరియాస్లో లింకప్ చేసి వర్క్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా నేను ఒక 1.5 year బ్యాక్ నా సొంత ఒక థియరీని, బీట్ థియరీ అనేటువంటి ఒక థియరీని నేను తీసుకురావడం జరిగింది. బ్యాలెన్సింగ్ ఎలిమెంటల్ ఎనర్జీ థియరీ అంటారు. ఒక వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్, మనందరికీ తెలుసు, పంచభూతాలతోనే ఈ సృష్టి అంతా ఏర్పడింది, అలానే పంచభూతాలతోనే మన శరీరం అంతా ఉంటుంది. ఒక వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్తో ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఏదైతే ఈ పంచభూతాల్లో ఎలిమెంట్స్ ఏవైతే మిస్ అయినాయి, ఆ ఎలిమెంట్స్ని మనం ఏ విధంగా బ్యాలెన్స్ చేయొచ్చు అనేటువంటి దాన్ని ఆస్ట్రాలజీని, న్యూమరాలజీని, ఎలిమెంట్ థియరీ మొత్తాన్ని కలిపి నేను రీసెర్చ్ చేసి ఒక 1.5 year బ్యాక్ నేను ఈ రీసెర్చ్ చేయడం జరిగింది. ఇంతవరకు ఏ స్టేజ్ మీద కానీ ఎక్కడ కూడా నేను దీని గురించి చెప్పలేదు, ప్రస్తావన కూడా తీసుకురాలేదు. ఇంత గొప్ప అద్భుతమైనటువంటి స్టేజ్ మీద దీని గురించి చెప్పడం అనేటువంటిది నాకు చాలా సంతోషంగా ఉంది. అలానే ఇందాక మీకు చెప్పాను కదా, యాపిల్ ఫోన్ అనేటువంటిది. ఇక్కడ మన ప్రాబ్లం ఏంటంటే, ఈ న్యూమరాలజీ అనేటువంటివి కార్పొరేట్ వాళ్ళు కంటిన్యూగా ఫాలో అవుతూనే ఉంటారు. నేను దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఇప్పటి వరకు కూడా మీరు ChatGPTలో చెక్ చేసుకోండి, ఇప్పటి వరకు కూడా 42 మోడల్స్, మీకు 42 మోడల్స్ యాపిల్ ఫోన్స్ అనేటువంటివి రిలీజ్ అయినాయి.
ఈ 42 మోడల్స్ కూడా శుక్రవారం రోజు మాత్రమే రిలీజ్ అయినాయి. కాబట్టి మీరు ChatGPT చేసుకోండి. ఒక 2 ఫోన్స్ మాత్రమే గురువారం రోజు రిలీజ్ అయినాయి. ఎందుకని శుక్రవారం రోజు రిలీజ్ అయినాయి ఎప్పుడైనా ఆలోచించారా? శుక్రవారం అంటే శుక్రుడు, అంటే లగ్జరీకి కారకుడు. ఆ 42 ఫోన్స్ కూడా స్టీవ్ జాబ్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా అతనికి సంబంధించినటువంటి లక్కీ డేట్స్లో మాత్రమే రిలీజ్ చేశారు. సో కార్పొరేట్ వాళ్ళు ఇంత పక్కాగా పకడ్బందీగా న్యూమరాలజీ అనేటువంటిది ఫాలో అవుతుంటారు. సో అంత పెద్ద పెద్ద వాళ్ళు ఫాలో అవుతున్నప్పుడు మీరు కూడా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా కూడా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. నేను ఈ వేదిక పరంగా చెప్తున్నాను. నేను ఇచ్చేటువంటి ప్రిడిక్షన్ న్యూమరాలజీకి, అలానే నేను చేసినటువంటి ఇప్పటివరకు కొన్ని వందల మంది క్లయింట్స్కి నేను న్యూమరాలజీ పరంగా హెల్ప్ చేయడం జరిగింది. నా సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు న్యూమరాలజీ నమ్మండి. నెంబర్స్ అనేటువంటి మీతో మాట్లాడితే నాకు ఇస్తున్నటువంటి ఈ అవార్డు అనేటువంటిది 2025 సంవత్సరంలో ఇంకొక కొత్త ఏరియాలో ఈ న్యూమరాలజీ అనేటువంటి దాన్ని రీసెర్చ్ చేయడానికి దోహదపడుతుందని చెప్పేసి ఆకాంక్షిస్తూ సుమన్ ఆర్ట్స్ వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, అవార్డు ఫంక్షన్ వీడియోస్, అలానే అవార్డు ఫంక్షన్ వీడియోస్, ఫొటోస్ అన్ని కూడా మీరు చూసారని, మీరు ఎంజాయ్ చేశారని చెప్పి నేను అనుకుంటున్నాను. నాకు ఈ అవార్డు వచ్చిన నా అవార్డుని నేను మా మదర్కి డెడికేట్ చేశానండి. ఎందుకంటే రీసెంట్గా నేను మా మదర్ని కోల్పోయాను. యాక్చువల్గా ఈ అవార్డు ఫంక్షన్లో మా మదర్తో పాటు నేను ఆ స్టేజ్ మీదకి వెళ్దాం అనుకున్నాను. అన్ఫార్చునేట్లీ నేను ఆమెను కోల్పోయాను. కాబట్టి ఈ అవార్డుని నేను మా మదర్కి డెడికేషన్ చేయడం జరిగింది. అలానే నా పుట్టుకకి, నా ఎదుగుదలకి కారణమైనటువంటి నా తల్లిదండ్రులకి నా పాదాభివందనాలు. అలానే అనేకమైనటువంటి విద్యలు నాకు నేర్పించినటువంటి నా గురువులకి నా పాదాభివందనాలు. నాకు మంత్రదీక్షనిచ్చి ప్రతిరోజు నేను చేసేటువంటి నా మంత్ర సాధనలో నాకు సహకరించినటువంటి, నాకు మంత్రాన్ని ఉపదేశించినటువంటి నా గురువులకు కూడా నా పాదాభివందనాలు. నాకు న్యూమరాలజీ నేర్పించినటువంటి నా న్యూమరాలజీ గురువులకి, అలానే నెక్స్ట్ వచ్చేసి నాకు యాస్ట్రాలజీ, హస్త సాముద్రికం, టారోట్ కార్డ్స్, నేను ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, నేను ఒక టారోట్ కార్డ్ రీడర్ని కూడా. ఓకే, నాకు టారోట్ కార్డ్స్ నేర్పించేటువంటి గౌరీ మేడం గారికి, అలానే నాకు ఈ రీసెర్చ్లో భాగంగా నాకు ఎంతో సపోర్ట్ చేసి నా రీసెర్చ్లో పాల్పంచుకొని నాకు వెన్నుదన్నుగా ఉన్నటువంటి మేజర్ శ్రీనివాస్ గారికి, ఈయన కాశ్మీర్లో స్పెషల్ ఫోర్సెస్కి మేజర్ అనమాట. ఆయన అంతా వర్క్ బిజీలో ఉండి కూడా నాకు ఎప్పుడు సపోర్ట్ చేసి నా రీసెర్చ్కి సరైనటువంటి ఇన్పుట్స్ ఇస్తా, ఈ ఎలా రీసెర్చ్ చేయాలనేటువంటి దాని గురించి ఎప్పుడు కూడా డిస్కస్ చేసుకుంటూ ఉంటాం శ్రీనివాస్ గారు. అలానే రిటైర్డ్ ఆర్మీ, అలానే ప్రస్తుతానికి ఇప్పుడు తిరుపతిలో పోలీసుగా వర్క్ చేస్తున్నారండి ప్రసాద్ గారు. వీళ్ళిద్దరూ కూడా వాళ్ళకి నా వీళ్ళిద్దరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి, నాకు ఇంత సపోర్ట్ చేసినందుకు. అలానే అన్నిటికంటే కూడా మా ఇంకా కృతజ్ఞత అంటే నా భార్యకండి. ఎందుకంటే తను నాకు వచ్చేటువంటి ఫోన్ కాల్స్ అన్ని తనే అటెండ్ చేస్తూ ఉంటుందండి. కొంతమంది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు, అయినా సరే ఆమె వాటిని సహనంతో మాట్లాడుతూ ఆ నెగిటివ్ ఫీలింగ్స్ ఏమీ నా మీదకి రాకుండా, ఎందుకంటే నా రీసెర్చ్లో డిస్టర్బ్ అవుతాను, నేను చేసేటువంటి వీడియోస్ డిస్టర్బ్ అవుతాయని చెప్పి నాకు ఇటువంటి ఏమీ తెలియకుండా, అటువంటి ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఆమె ఫేస్ చేసుకుంటూ, ఆమె ఫోన్ మాట్లాడుతూ నాకు క్లయింట్స్కి మధ్య ఒక మంచి వారధిగా ఉన్నటువంటి నా భార్య భవ్యశ్రీకి కూడా నాకు దీని అన్నింటి ఇంత సహకరించినటువంటి క్లయింట్స్ అయినటువంటి మీకు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ అండి. నా ఈ వీడియోని ఆదరించిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.